అదేదో బస్టాండ్ లో తప్పిపోయినట్టు, రైల్వే స్టేషన్ లో తప్పిపోయినట్టు, స్పేస్ స్టేషన్ లో తప్పిపోవడం ఏంటి? అసలు ఎవరు ఈ సునీత విలియమ్స్? వారం రోజులని అంతరిక్ష ప్రయాణానికి సిద్ధమై 9 నెలలు స్పేస్ స్టేషన్ లో ఎందుకు ఉండవలసి వచ్చింది? వాళ్ళ రిటర్న్ స్టార్ లైన్ లో వచ్చిన ప్రాబ్లం ఏంటి? తిరిగి భూమిపైకి ఎలా వచ్చారు? కల్పనా చావ్లా స్పేస్ మిషన్ లో జరిగిన తప్పేంటి? ఇలా మీకున్న సందేహాలన్నిటికీ నా వీడియో క్లారిటీనిస్తుంది, తప్పకుండా చూడండి. గతేడాది అంటే 2024 జూన్ 5న సునీత విలియమ్స్, బుచ్ ఇద్దరు సహాయక సిబ్బందితో స్పేస్ వాక్ చేయడానికి బోయింగ్ తయారు చేసిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టార్ లైన్ లో అంతరిక్షంలోకి చేరుకున్నారు. వీటి నిర్వహణ బాధ్యత మొత్తం అమెరికా పరిశోధన సంస్థ అయిన నాసాది. సునీత, బుచ్ వారం రోజుల్లో వాళ్ళ ప్రయోగం పూర్తి చేసుకుని తిరిగి రావాలి. వాళ్ళు రిటర్న్ అయ్యే స్టార్ లైన్ లో హీలియం లీకేజ్ జరిగి టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. సరిగ్గా ఇలాగే 2003 ఫిబ్రవరి 1న ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఆస్ట్రోనట్ అయిన కల్పనా చావ్లాతో సహా 6 ఆస్ట్రోనైట్స్ ఇలాంటి టెక్నికల్ ఇష్యూతో తిరిగి భూమిపైకి కొన్ని క్షణాలలో ల్యాండ్ అయ్యే సమయంలో రాకెట్ లో గ్యాస్ లీకేజ్ జరిగి మంటలు చెలరేగి కల్పనా చావ్లాతో సహా మిగతా ఆస్ట్రోనైట్. కంప్లీట్ వీడియో కోసం కింద లింక్ ఉంది, క్లిక్ చేయండి.